గెలిచిన తర్వాత చాలా సంతోషంగా ఉందిరా. అదే ఆకాశంలో తేలుతున్నట్టుగా అనిపిస్తోంది. సరిగ్గా చెప్పావురా. గెలిస్తే నువ్వు ఒక్కడివే కదా. నువ్వేమైనా అనుకో, ఈరోజు బాగా ఎంజాయ్ చేద్దాంరా. సరే, ఈ సంతోషాన్ని మనం రెట్టింపు చేద్దాం. అదెలా? ఎవరి వల్ల మనం ఈ విజయాన్ని పొందామో వాళ్ళకి అర్థమయ్యేలా చేద్దాం. మాతో కొంచెం టైం స్పెండ్ చేయరా. ఖచ్చితంగా, నువ్వు మా ఫ్రెండ్ కదా. అవునరా, నీతో మాట్లాడాలి కాస్త. ఓకే, సరే పద పద. ఎందుకు పిలిచావు ముందా చెప్పు. నువ్వు నీ గమ్యాన్ని చేరుకున్నావు. అదిగో అక్కడ గోతు చూడు. Come on guys, come on. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Okay guys, 1, tired గా 2, ఉంది. 3, Take a break. 4, Okay. 5, 6, Come on. 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, Guys, 5, పదండి. 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ప్రీతి సరిగ్గా చెయ్యి. మీరని కాపీ చేసి చెయ్యి. ప్రీతి సరిగ్గా. లెఫ్ట్ రైట్. దట్స్ అ గుడ్ గర్ల్. yes, వెరీ గుడ్. ఎవరో వాటర్ బాటిల్ అక్కడ పెట్టేసారు. ఇక్కడ ఎస్ మ్యామ్. మ్యామ్, ఎవరో ఏసీ డాక్టర్ దగ్గర వాటర్ బాటిల్ పెట్టేసారు. ఎస్ మ్యామ్. అక్కడ పెట్టాడు. వెళ్ళి చూడు. నవ్వి నవ్వి వీళ్ళకి ఆలోచనమే పోయింది. మాతో పోటీ పడితే వీళ్ళు ఓడిపోతారు. గౌరవ్, ఏ మాట ఇదంతా? నేనేం చేశాను? ఏంటి, నువ్వు నన్ను పిచ్చదాన్ని అనుకుంటున్నావా? అయితే ఎందుకు అనుకోవాలి? గౌరవ్, నువ్వు నాతో జాగ్రత్తగా మాట్లాడకపోతే బాధపడతావు. జాగ్రత్త. మీ ఇద్దరిని చూడడానికి ఎవరో వచ్చారు. మీరు రావడానికి కారణం ఏంటి? వెంటనే చెప్పండి. నా పేరు డీకే. ఇది మీ ఇద్దరికి ఇన్విటేషన్ కాంపిటీషన్ కోసం. దీనివల్ల జీవితమే మారిపోవచ్చు. ఇదేం కాంపిటీషన్? ఈ బాక్స్ తెరిస్తే మీకే అంతా తెలిసిపోతుంది. ఒక గ్రాండ్ ప్రైవేట్ డాన్స్ కాంపిటీషన్కి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం. గెలిచే వాళ్ళకి 10,000. నేమ్, ప్లేస్, టైమింగ్ అన్నీ ఆ చిన్న బాక్స్లో ఉన్నాయి. చిన్న బాక్స్లో. 3 రోజుల తర్వాత చిన్న బాక్స్ అదే ఓపెన్ అవుతుంది. అంతకుముందు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే వేస్ట్. ఈ కాంపిటీషన్కి సామ్రాట్ని కూడా పిలుచుంటారా? సమ్రాట్కు ఫోన్ చేయను. వాడికి కాల్ చేయకపోతే నా కాల్ చూసి వచ్చేస్తాడు. 10 కోట్ల రూపాయలు ఎవరన్నా ఇస్తారా? నేను విన్నదంతా నిజమా?
నిజంగానే కాంపిటీషన్ జరగబోతుందా? అది కూడా డాన్స్ కాంపిటీషన్, 10 కోట్ల రూపాయల కోసం. వావ్, అద్దాల మహల్. గైస్ ఫాస్ట్ ఫాస్ట్. గర్ల్స్ త్వరగా రండి, బాయ్స్ మీరు కూడా రండి, త్వరగా వెళ్దాం. ఎలా అయినా మనం ఈ కాంపిటీషన్ లో గెలిచి తీరాలి. ఎస్ మ్యామ్, ఈ కాంపిటీషన్ మనమే విన్ అవుతాం. ఇది ఎవరు వచ్చేది? సమ్రాట్? నాకు తెలిసి ఇతను కూడా ఈ కాంపిటీషన్కే వచ్చుంటాడు. రండి గైస్. లుక్ ఎట్ ద యాటిట్యూడ్. హాయ్ గైస్. గౌరవ్, ఎలా ఉన్నావు? బాగున్నాను, కానీ మీరెందుకు ఇక్కడికి వచ్చారు? దేనికోసం మేము వచ్చాము, దానికోసమే మీరు వచ్చారా? ఇప్పటి వరకు మీరిద్దరూ ఏం ఆలోచించారు? సామ్రాట్ ఈ కాంపిటీషన్లో పాల్గొనలేదనా? ఈ కాంపిటీషన్ అంత ఈజీగా ఉంటుందా ఏంటి? ఇదేంటో తెలుసా? ఈ కాంపిటీషన్లో పాల్గొనడానికి ఇన్విటేషన్ నాకు కూడా వచ్చింది. అంత తేలిగ్గా 10 కోట్ల రూపాయల్ని నేను వదులుకోను. హలో గాయ్స్, వెల్కమ్. మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం. మీ టాలెంట్ని చూపించడానికి మీ అందరికీ ఒక్కొక్క ఛాన్స్ వస్తుంది. మీ అందరికీ 10 కోట్లు సాధించే అర్హత ఉంది. అద్దాల మేడకి మీ అందరికీ స్వాగతం. ఈవిడే మీ డాన్స్ ఈవెంట్ యొక్క ఆర్గనైజర్ అన్వేష గారు. రండి, అందరూ రండి. అంతా బానే ఉంది, కానీ అసలు ఈ కాంపిటీషన్ ఏంటో, ఎక్కడ జరుగుతుంది? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ స్టేజ్ లేదు, మీడియా లేదు, అసలేం జరుగుతోంది? ఇది ఒక ప్రైవేట్ కాంపిటీషన్, అందుకనే ఈ చోట్లో మీడియా కవరేజ్ అంతా ఉండదు. ఈ కాంపిటీషన్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి. కాంపిటీషన్ గురించి ఎవరికైతే తెలుసో వాళ్ళందరూ కార్డులు రాయండి, దాంతో తాళం కూడా ఉంది. సో గైస్, ఒక అరగంటలో మనమందరం లంచ్ కి మీట్ అవుదాం. రేపు మీ అందరికీ కాంపిటీషన్ లో ఫస్ట్ రౌండ్ ఉంటుంది, అందుకని మీకు రెడీ అవడానికి ఎక్కువ సమయం ఉండదు. సో ఆల్ ది బెస్ట్, బాయ్ బాయ్. నాతో రండి, మిమ్మల్ని మీ రూమ్కి తీసుకెళ్లి వదులుతాను. గైస్, యూ క్యారీ ఆన్. గుడ్. అనవసరంగా వీళ్ళు పోరాడుతున్నారు. యాక్చువల్గా ఈ కాంపిటీషన్ ఎవరు గెలబోతున్నారు? మనం. మేమే ఆడుతాం, అంతా మేమే చేసేది మేడం. అందరికీ నచ్చుతుంది, తర్వాత గెలిచేది మేమే. గుడ్ గుడ్ గౌరవ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. నువ్వు ఒక విషయాన్ని మర్చిపోయావు. మన అకాడమీలో ఉన్న అందరికన్నా బెస్ట్ డాన్సర్ నేనే కదా, ఓకే? ఆ తర్వాత స్టేజ్ మీద డాన్స్ వేసేదెవరు, గంతులేసేదెవరు, దానికి కాలం బదులు చెప్తుంది, ఓకే గాయ్స్? ఏ ఎక్కడికి వెళ్తున్నావు? ఇవాళ జరిగిన డాన్స్ రిహార్సల్ కి రావచ్చు కదా. ఇక్కడ అక్కడ ఎక్కడ తిరుగుతున్నావు? మ్యామ్, డ్రెస్ చాలా టైట్ గా ఉంది, మూమెంట్సే రావు. ఇప్పుడే ఆల్టర్ చేసుకొస్తా. హీరా,
యు ఆర్ మై బెస్ట్ స్టూడెంట్స్. అది నీకే తెలుసు కదా. I know. సో బేబీ గో అండ్ చేంజ్. డోంట్ వరీ మ్యామ్, ఈ కాంపిటీషన్లో మనమే గెలుస్తాం. దట్స్ లైక్ ఎ గుడ్ Yeah. గర్ల్. మోహిని ట్రిప్లో రియా గనక లేకుంటే మనం తప్పకుండా గెలుచుంటాం. సరే రిహర్సల్ స్టార్ట్ చేద్దాం. ఓకే. కమాన్. ఎక్కడికి వెళ్ళిపోయాడు అజయ్? మ్యామ్ చాలా ప్రాబ్లం అయింది. ఈరా నైట్ నుంచి కనిపించట్లేదు. మా అమ్మకి సడన్ గా ఒళ్ళు బాగలేదు, హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను నా సామాన్లన్నీ తీసుకొని. ఇప్పుడు తను రావట్లేదు. ఇది అసలు నేను నమ్మలేకున్నాను. ఇక్కడ ఫోన్ సిగ్నలే రాదు. యువర్ రైట్ మ్యామ్. ముందే తను ఒకలాగుంది. తారా, Ah, ఐ yes, థింక్ మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఓకే మ్యామ్, ఓకే. యా, రండి కూర్చోండి. ఓ, ఐ రియల్లీ లైక్ దిట్. పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. ఒక్క నిమిషం, వీళ్ళు డాన్స్ చేసేటప్పుడు మా స్టెప్నే కాపీ చేశాడు. నిన్నిక్కడే చంపి పాతేస్తాను. వీడు వాగుతున్నాడు, అబద్ధం చెప్తున్నాడు. ఈ మొత్తం కొరియోగ్రఫీ నాది. సరే, మీరు ఏం చేస్తున్నారు? మీరు ఇలాగే గొడవ చేస్తే నేను ఈ షోని ఇప్పుడే క్యాన్సిల్ చేస్తాను. వీడే అబద్ధం చెప్తున్నాడు. అది నా డాన్స్ కొరియో. వీడు దొంగ. గెట్ లాస్ట్. నేను వెళ్తాను. నేను లేకుండా నా ట్రూప్ పర్ఫామ్ చేయాలి. అది కాకుండా వాళ్ళే గెలిచేది. 10 కోట్లతో రావాలి. మేడం, బయట ఎవరో వచ్చారు. మీరు డాన్స్ కాంపిటీషన్కి వాళ్ళు ఇన్వైట్ చేశారట. వాట్ రబిష్! ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుంది? ముందు మీ ఇన్విటేషన్ కార్డు చూపించండి. వాట్సాప్ బ్రో, మాకు కూడా ఇన్విటేషన్ కార్డు వచ్చింది. కాకపోతే మేము బయలుదేరి రావడం కొంచెం లేట్ అయింది అంతే. సారీ, పట్టించుకోకండి. జాసి, ఆ ఇన్విటేషన్ తీసుకురా, సార్ అడుగుతున్నారు కదా. ఓ జాసి, ఏం చేస్తున్నావు? ఎందుకు ఫ్రీజ్ అయ్యావు? ఏం చేస్తున్నావు జాసి? నేను చెప్పాను నేను వెళ్ళి ఇన్విటేషన్ తీసుకురా. ఇప్పుడు తీసుకొస్తాడు. మా దగ్గర ఇన్విటేషన్ ఉంది. దాన్ని సార్కి చూపించు. అందరూ చూడండి, బాగా చూడండి. అంతేకాదు, మేము ఇన్విటేషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళాం. నేను అసలు వీళ్ళకి ఇవ్వలేదు మేడం. కానీ ఇది మీకు ఎక్కడ దొరికింది? ఇది రోడ్డు మీద దొరికింది. మీ పాకెట్ నుంచి కింద పడుండొచ్చు. నాటీ బాయ్ బ్రదర్, ఇది మాకు కొరియర్లో వచ్చింది. తెలియదండి. కానీ మ్యామ్, ఈ ఇన్విటేషన్ కార్డు మందే. సరే, మీరు లోపలికి రండి. ఏ మ్యాన్, నీ పేరేంటి? డీకే. మాకు ఊరంతా చూడడం అంటే చాలా ఇష్టం. అందువల్ల ఆయన డాన్సెస్ ఎప్పుడు తిరుగుతూనే ఉండాలి. సో మా ఇష్టం వచ్చినట్టు మేము ఇక్కడ తిరుగుతూ ఉండొచ్చా? రాకీ సార్, మీరు డాన్స్ ఆడటానికి వచ్చారు కదా, ఆ పని మాత్రం చూడండి. ఎక్కువగా తిరిగారంటే కనిపించకుండా పోతారు. ఓకే సరే, ఒక నిమిషం. ఇక్కడ హాట్ వాటర్ వస్తుంది కదా, మా అందరికీ చల్లనీళ్లు పడవు. ఓకే, ఫోన్ ఎక్కడుంది? నాకు ఇప్పుడు టీ కావాలి. ఇక్కడ ఫోన్ అంతా దొరకదు, కానీ మీరు ఏమడిగినా దొరుకుతుంది. ఇక్కడ నెట్వర్క్ కూడా రావట్లేదు. ఏంటి తలనొప్పి గాయ్స్? అద్దం మహల్ లోపల బయట ఫోన్ ఎక్కడా వర్క్ అవ్వదు. అందువల్ల మీకు ఏదైనా అవసరం అయితే అదిగో అక్కడున్న కాల్ బెల్ నొక్కండి, సరేనా? నేను మీరు తినటానికి ఏదైనా రెడీ చేసి తీసుకొస్తాను. ఇక్కడ కూడా ఫోన్ లేదు. ఇదంతా ఒక రూమా? రాకీ లైక్స్ ఇట్, లవ్స్ ఇట్. ఎంత పాతకాలపు డర్టీ ఫర్నిచర్.
ఈ బెడ్ని చూసావా? నాకు ఈ బెడ్స్ నచ్చలేదు. సాఫ్ట్ గా కూడా లేవు. ఓ సారీ. యా, ఇక్కడ ప్లేస్ చాలా ఉంది. బట్టలు అయితే ఇక్కడ బాగా స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఫ్యాన్ కూడా లేదు. అయితే ఏసీ ఉంటుంది. లుక్ ఎట్ ది సోఫా మ్యాన్. ఇక్కడ స్టే చేయడం సరదాగా ఉంటుంది. ఈ రూమ్లో ఎక్కడ మైక్రోఫోన్స్ కానీ కెమెరాస్ కానీ లేవు. ఇప్పుడు మనం జాషి, నేహ, నిషా ఈ రాకీ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేద్దాం. హా సార్, ఆ రూమ్లలో కూడా కెమెరాస్ ఏమీ లేవు. అంటే మనల్ని ఎవరూ కనుక్కోలేరు. కానీ మనం వాళ్ళ మీద కన్నేసించాలి. సవిత మేడం వాళ్ళ కూతురు హీరాని మనం కనిపెట్టాలి. సార్, నా బిడ్డను కాపాడండి. నా బిడ్డ చాలా పెద్ద ఆపదలో ఉంది. ఒక్క నిమిషం మామ్, ఒక్క నిమిషం ప్లీజ్. మీరు శాంతంగా ఉండండి, బాధపడద్దు. ఇప్పుడు చెప్పండి, అసలు మీ అమ్మాయికి ఏమైంది? సార్, నా బిడ్డ హీరా. తను ఫేమస్ డాన్సర్ మోహిని గ్రూప్లో లీడ్ డాన్సర్. తను మోహినితో పాటు ఒక ప్రైవేట్ డాన్స్ కాంపిటీషన్కి వెళ్ళింది. సరే, అక్కడ ఏం జరిగింది? తను నాకు ఉదయం 4 గంటలకి ఫోన్ చేసింది. తను ఫోన్లో చెప్పింది, ఎవరో ఒక ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి, తను ఆడదే కూడా ఉండొచ్చు, నా బిడ్డని కట్టిపడేశారు. అది మాత్రమే కాదు, తన్ని కొట్టారు సార్. ఓకే, వాళ్ళ గురించి మీ అమ్మ ఇంకేమేమి చెప్పింది? నాతో చెప్పింది తన్ని కొట్టినవాడు ఒక ఆత్మలాగా ఉన్నాడని. అలాగా? ఇంకేమైనా? ఇంతే నాతో చెప్పింది. అప్పుడే నాకు వెనక నుంచి ఒక గొంతు వినపడింది. ఫోన్ కూడా కట్ అయింది. సరే, ఈ కాంపిటీషన్ని నడిపేది ఎవరో చెప్పండి. అది మీకు తెలిసే ఉంటుంది. అవును సార్. సార్, ఈ లెటర్ వచ్చింది. మోహినీకు, తన ఫ్రెండ్ గౌరవ్కు వచ్చింది. అద్దాల మేడ ఏంటి? 10 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీయా? 10 కోట్ల రూపాయల ఒక్క డాన్స్ కోసమా? ఇది ఊరికే అంబక్కు, అంత అబద్ధమే. అవును సార్, మనం త్వరలోనే ఈ అద్దాల భవనంలోకి వెళ్ళాలి. అవును దయ్యా, ఏం చెయ్యాలో నీకు తెలుసు కదా. సార్, ఈషా కనపడకుండా పోయింది. ఇంకా ఇంకొక డాన్సర్ గౌరవ్, అతను కనిపించకుండా పోయాడు. మనం అతి త్వరలోనే ఈ డాన్స్ కాంపిటీషన్ రహస్యాన్ని కనిపెట్టాలి. శ్రేయా, ఎవరికీ తెలియకూడదు. బగ్స్ అండ్ కెమెరాస్ అన్ని చోట్ల ఫిక్స్ చేయి. హాయ్. హాయ్. అది సరే, మీరెవరు? అంతేకాదు, నేను ఈ డాన్స్ ఇంటర్ గ్రూప్ పేరే వినలేదు. మీరు చూడడానికి చాలా తెలివైన వారిలా ఉన్నారు, కానీ తెలుగుగా మాట్లాడడం లేదు. ఫేమస్ అయ్యేంతగా మేమేమీ చేయలేదు కదా. అన్నట్టు మీరెవరు? ఆ విషయం నేను అడగలేదు కదా. డాన్స్ కాంపిటీషన్లోకి దిగండి, డాన్స్ ఆడి చూపించండి. ఈ రాకీ కూడా రంగంలోకి వస్తాడు. ఎవ్వరికీ భయపడ్డావు. 1 2 3 4 5 6 7. బేబీ కమాన్. దీని తర్వాత మనం ఇలాగ ఆడాలి, లైక్ దిస్. ఐఎమ్ జస్ట్ టైర్డ్, ఐ కాంట్ డూ దిస్ అగైన్ అండ్ అగైన్. మళ్ళీ స్టెప్ వేసి చూపిస్తే నా కాలు నొప్పి అవుతుంది. జెస్సీ, నేను ముందే చెప్పాను నేను డాన్స్ కాంపిటీషన్ లో డాన్స్ చేయలేను అని. నువ్వే మొండితనం చేసావు, రా 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 అని. బేబీ ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ మీ. నువ్వు ఇప్పుడు ప్రాక్టీస్ చెయ్యి. నాకు ఒక డ్రింక్ కావాలి. నాకు చాలా టైర్డ్ గా ఉంది. తాగితే ప్లీజ్ జస్ట్ లీవ్ మీ. జెస్సీ, గైస్, యూ క్యారీ ఆన్. ఇషా, హాయ్. హాయ్. అరే, అనవసరంగా ఎందుకు ఇంతలా స్ట్రెస్ అవుతున్నావు? ఇది చాలా ఈజీ స్టెప్. నేను నీకు నేర్పిస్తాను. కానీ నీకు రైవల్ని కదా, నువ్వు నాకు నేర్పిస్తావా? అరే కమాన్ ఈషా, ఏం మాట్లాడుతున్నావు? ఇవి చాలా ఈజీ స్టెప్స్. నేను ఎప్పుడు కూడా రైవల్ గురించి పట్టించుకోను, అర్థమైందా? మనం ఒకరినొకరు హెల్ప్ చేసుకోవాలి.
నీ ఆలోచన బాగుంది. హాయ్ ప్రిన్సెస్, ఐఎమ్ జెస్సీ. జాసీ, నో ప్రిన్సెస్. వై నో ప్రిన్సెస్? ఐ మీన్ లుక్ ఎట్ యూ. నువ్వు చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు. యూ లుక్ లైక్ ఏ డాల్ డార్లింగ్. అందుకే నువ్వు ఒక ప్రిన్స్. ఎనఫ్ జెస్సీ. దేనికోసం వచ్చావు అది చెప్పు. ద డ్రెస్ ఆఫ్ యువర్ డిజైనర్. ఐ మీన్ నీ డ్రెస్ చూడు చాలా అందంగా ఉంది. ఐ మీన్ లవ్ విత్ దట్. అనకు ఒక డ్రెస్ కొట్టించాలి. ప్లీజ్ గివ్ మీ ద డిజైనర్ నంబర్ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఇండియన్ కాదు. తను వల్ల డిజైనర్ ఇండియాలో లేడు. మేడం ఇండియా కాదా? రైట్. మ్యామ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఏ ఊరు? ఐఎమ్ ఫ్రమ్ సిబెల్. అది నా ఐలాండ్. ఇంకేమైనా క్వశ్చన్స్? యు ఆర్ ఫ్రమ్ సిబెల్? మీకంటూ ఒక ఐలాండా? సార్, అన్వేష ఏం చెప్తోందంటే తను సావే ఐలాండ్ నుంచి వచ్చిందని. అక్కడున్న రాజకుమారి అంట. అంతేకాకుండా పిజ్జా అనే ఒక దేశంలో ఐలాండ్ ఒకటి ఉందంట. పెళ్లి కోసం కోటని బుక్ చేసిందంట. జైవంతి, ఒక పని చెయ్యి. ఎస్ సార్. ఈ అన్వేష చెప్పేది అది నిజమా అబద్ధమా అని నువ్వు బాగా కనిపెట్టు. ఎస్ సార్. సచిన్, నువ్వు కూడా ఆలోచించు. ఈ అన్వేష ఎందుకోసమని ఈ 3 గ్రూపుల్ని మాత్రమే పిలిచింది? ఎందుకని ఈ 3 మాత్రం? అదే తెలియట్లేదు. చాలా మంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, చాలా మంది డాన్సర్స్ ఉన్నారు. వాళ్ళే ఎందుకు? అలా కూడా అయ్యుండొచ్చు. సార్. ఏమైంది? సార్, ఈ అన్వేష ఎవరు ఎక్కడి నుంచి వచ్చిందని ఎవరికీ తెలియదు. కానీ ఒక విషయం, ఏ ప్లేసెస్ ఒక పేర్లు చెప్పిందో అది ఐలాండ్ కాదు, ఏ దేశమూ కాదు. అది చిన్న చిన్న సిటీస్ ఒక పేరు. అందువల్ల ఏ కోటలోనూ పెళ్లికి బుకింగ్స్ అంతా ఏమీ లేదు. సార్ ఆ, సార్, మోహిని, గౌరవ్, సామ్రాట్ వీళ్ళు ఒకే డాన్స్ అకాడమీకి చెందినవారు. చూసావా, దొరికారు కదా. ఈ అన్వేష దగ్గర ఏదో ఒక కంత్రితనం ఉంది. అందుకనే 10 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసింది. ఈ కాంపిటీషన్ ఓన్లీ 3 కోసమే తను పెట్టింది. మోహిని, సామ్రాట్ అండ్ గౌరవ్ కోసం. ఆ డాన్స్ అకాడమీ పేరేంటి? ఇది కాంపిటీషన్ ఒక సెకండ్ రౌండ్. ఇందులో మన వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన జెస్సీ తన ట్రూప్ పర్ఫామ్ చేస్తారు. అంతకంటే ముందు మన 3 టీం మెంబర్స్ ని పిలుస్తాం ఒక రాకింగ్ పర్ఫార్మెన్స్ కోసం. ఏ ఒక్క నిమిషం, ఎక్కడికి వెళ్తున్నావు మోహిని? నాకొక పనుంది, నేను వెళ్ళాలి. ఈ మోహిని ఎక్కడికి వెళ్తోంది? వెళ్ళి చూడు. పూర్వి, పంకజ్ ఇద్దరు వెళ్ళి వాళ్ళని చూడండి. సార్, నేను ఇక్కడ ఉండేసి మీ డాన్స్ ని చూస్తాను సార్. నా డాన్స్ చూడాలా? ఏసీపీ గారు డాన్స్ చూస్తావా? పంకజ్, లైవ్ స్పీడ్ కోసం ఐప్యాడ్ యూస్ చేయి. అన్ని చోట్ల స్పై క్యామ్స్ ఉన్నాయి. ఏ మూమెంట్ జరిగినా తెలుస్తుంది. సరే, నీ దగ్గర శాటిలైట్ ఫోన్ ఉందా? ఉంది, ఇదిగో. ఓకే, నువ్వు అక్కడికి వెళ్ళి నేను ఇక్కడికి వెళ్తాను. ఓకే. ఓ, నెట్వర్క్ జామర్ ఉందా? అందుకే మొబైల్ వర్క్ చేయట్లేదే. పూర్వి శాటిలైట్ ఫోన్. పూర్వి,
వెంటనే సార్ దగ్గర చెప్పాలి. సార్ పంకజ్ ఎందుకు మనల్ని అవసరంగా పిలిచాడు? పూర్వి కనపడడం లేదని తన శాటిలైట్ ఫోన్లో చెప్పాడు. ఏమైంది పంకజ్? నువ్వు పూర్వితోనే కదా ఉన్నావు, ఎలా మిస్ అయింది? సార్ మేము గౌరవ్ హీరాని సపరేట్గా వెతికాం. ఓ, అంటే ఆ క్రిమినల్ పూర్విని పట్టుకున్నాడా? అండ్ సార్ మేము ఎక్కడైతే కెమెరాని ఫిట్ చేసామో అందులో పూర్వి కనపడట్లేదు సార్. సార్ అప్పుడు మనం నేరుగా వెళ్ళి అతన్నే అడుగుదాం ఏమైందనేది. వద్దు, వాళ్ళ ముందుకు వెళ్ళలేం. ఎందుకంటే వాళ్ళకి వ్యతిరేకంగా మన దగ్గర ఎటువంటి ఎవిడెన్స్, సాక్ష్యాలు లేవు. ఒకవేళ వాళ్ళకి తెలిసిందంటే నేరస్తుడు మన చేయి దాటిపోతాడు. ఓ పని చేయండి, మీరిద్దరూ అటు వెళ్ళి చూడండి, నేను బయటికి వెళ్ళి చెక్ చేస్తాను. మోహిని, సామ్రాట్, గౌరవ్ వీళ్ళందరూ 2006లో ఈ అకాడమీలో స్టార్గా ఉండేవారు. ఇదిగోండి సార్. ఈ చూడు, అన్ని ఫోటోలోనూ ఈ ముగ్గురుతో ఉన్నాడే. ఈ కుర్రాడెవడు? వీళ్ళ ముగ్గురికి తను మంచి ఫ్రెండ్ అయ్యుండొచ్చు. ఆ, ప్రిన్సిపల్ గారు, వీళ్ళ ముగ్గురుతో ఈ కుర్రాడెవడు ప్రతి ఫోటోలోనూ ఉన్నాడే. వీడి పేరు టోనీ, వీళ్ళ బ్యాచ్మేట్. వీళ్ళకన్నా బెటర్గానే ఉండేవాడు. ఒక క్యాంప్ ఫైర్ పార్టీ జరిగేటప్పుడు మందు మత్తులో వీడికి యాక్సిడెంట్ జరిగింది. కొండ మీద నుంచి కింద పడ్డాడు. భయం వల్ల కోమాకి వెళ్ళిపోయాడు. న్యూయార్క్కి వెళ్లాల్సింది. వీడికి లా స్కాలర్షిప్ దొరికింది. యాక్సిడెంట్ అవ్వడం వల్ల వీడి కారణంగా వీళ్ళ ముగ్గురు న్యూయార్క్కి వెళ్ళిపోయారు. సచిన్, ఈ డోనీ గురించి ఏమేమైతే తెలుసుకోగలవో అన్ని ఇన్ఫర్మేషన్లు తీయే, ఒక్కటి కూడా వదిలిపెట్టద్దు. హలో, ఏంటి పూర్వి కనపడతలేదా? ఏమిటి స్మెల్? ఇది నీరయ్యే అవకాశం లేదు. యాసిడ్ అయి ఉండొచ్చు. కానీ యాసిడ్ ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కలెక్ట్ అవుతోంది? ఎవరినో ఇక్కడ చంపేసి యాసిడ్లో కరిగించుండొచ్చు. సార్ మేము అన్ని చోట్ల వెతికాము. పూర్వి ఎక్కడా కనిపించట్లేదు. సార్ ఏమైనా మాట్లాడండి. సార్ సార్ ఇది పళ్ళు కదా? ఇది యాసిడ్ పంకజ్. హంతకుడు ఎవరినో యాసిడ్లో కరిగించి చంపేశాడు. సార్ అలాగైతే గౌరవ్ వీరా హ్యాండ్ పూర్వి కాదు. ఈ డ్రైనేజ్ అవుట్లెట్ ఎక్కడి నుంచి వస్తుందో చూడాలి. అది తెలిస్తే చాలు, యాసిడ్ ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టేయచ్చు. ఎస్ సార్. మేడం, డాక్టర్ హార్దిక్ ఎక్కడ? చెప్పండి. డాక్టర్ హార్దిక్, నేను ఏసీబీ ప్రతిభన్ సిఐడి నుంచి. చెప్పండి సార్. డాక్టర్ 2006లో ఈ టోనీ, అదే డోనీ అనేవాడు ఇక్కడ అడ్మిట్ అయ్యాడు. కొండ మీద నుంచి పడిపోయి. వాడు ఇక్కడ అడ్మిట్ అయినప్పుడు వాళ్ళ నాన్న చనిపోయి ఉన్నాడు. అందువల్ల చారిటీ వార్డులో ఉంచారు. చారిటీ వార్డా? అది 2010లో మొత్తంగా కాలిపోయింది. ఏంటి? ఆ సమయంలో కొన్ని పేషెంట్స్ కూడా చనిపోయారు. అలా అయితే ఈ టోనీ టోనీ
కాలి చనిపోయిన వాళ్ళ లిస్టు ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఈ అవుట్లెట్ అద్దాల భవనం బయట నుంచి వస్తుంది. లోపలికి వెళ్దాం రండి. ఇది చూడండి సార్. కోమా పేషెంట్ టోనీ. సార్, చనిపోయిన వాళ్ళ లిస్టులో టోనీ పేరుంది. అలా అయితే డోనీ కూడా చనిపోయాడా? అలా అయితే సచిన్, ఈ మోహిని, గౌరవ్ అండ్ సామ్రాట్ వీళ్ళ వెనకాల ఇప్పుడు ఎవరు తిరుగుతున్నారు? టోనీ రిలేటివ్ ఎవరైనా అయి ఉంటారా సార్? ఒక్క నిమిషం. సార్, పెద్ద పెద్ద బౌల్లో యాసిడ్. సో మనం ఏదైతే అనుకున్నామో ఈ కాంపిటీషన్ అంతకన్నా భయంకరంగా ఉంది. చాలా ఆయుధాలు కూడా ఉన్నాయి. పూర్వి, ఓ నో, తనకేమైందో చూడు. నీకేం కాలేదుగా? సార్. సరే, అలాగైతే నువ్వు అక్కడి నుంచి ఎలాగొచ్చావు? పంకజ్, నేను మోహినిని ఫాలో అవుతున్నప్పుడు ఎవరో సడన్ గా వెనక నుంచి దాడి చేశారు. నేను కళ్ళు తిరిగి పడిపోయాను. కళ్ళు తెరిచి చూసినప్పుడు నేను ఇక్కడున్నాను. సరే, ఆ హీరా, గౌరవ్ వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? సార్ అది ఇక్కడ చూడండి, లేడీస్ జెంట్స్ షూ. సార్ ఇక్కడ చూడండి, యాక్సెసరీస్. సార్ ఇదంతా డాన్సర్స్ యొక్క యాక్సెసరీస్. అక్కడ మెల్ట్ అవ్వని బోన్, అలాగే ఓ పన్ను దొరికింది. అవి ఒకవేళ హీరా లేదా గౌరవ్ కావచ్చు. బట్ సార్, హత్య చేసినవాడు హీరాని గౌరవ్తో. ఆ హంతకుడు వాళ్ళిద్దరినీ చంపేసి వాళ్ళ బాడీస్ని యాసిడ్లో కరిగించేశాడు. అప్పుడేగా ఏ ఎవిడెన్స్ దొరకదు. పూర్వి, నువ్వు ఇక్కడే ఉండవు. అండ్ ఈ గన్ నీ దగ్గరే ఉండని. అవసరమైతే యూజ్ చేయి. సార్. ఏసీపీ గారు, హలో, చెప్పండి సార్. ఏమిటి? ఇప్పుడు మనం ఫైనల్ రౌండ్ లో ఉన్నాం. ఈ ఫైనల్ రౌండ్ లో ఏదో ఒక డాన్స్ ట్రూప్ వాళ్ళ జీవితం మొత్తం మారిపోతుంది. వాళ్ళ విజయాన్ని, ఓటమిని మనం ఈ రోజే అనౌన్స్ చేస్తాం. ఆల్ ది బెస్ట్ గాయ్స్. సో ఇప్పుడు మన అన్ని గ్రూపులు కలిసి పర్ఫామ్ చేస్తాయి. అది మన జడ్జెస్ డేగ కన్నుతో చూస్తారు. ఆ తర్వాత ఒక గ్రూప్ ని విన్నర్ గా డిసైడ్ చేస్తారు. బెస్ట్ ఆఫ్ లక్ గాయ్స్ అండ్ క్యారీ ఆన్. నువ్వెవరు? మేం నీకు ఏం తప్పు చేశాము? మమ్మల్ని చంపితే మీకేం దొరుకుతుంది? సంతోషం, ప్రశాంతత. నాకు ఆనందం దొరుకుతుంది. మీ శవం చూస్తే ఆనందం దొరుకుతుంది. ఒక్క అడుగు ముందుకు వేస్తే వెంటనే కాల్ చేస్తాను.
వదలు. ఏయ్, వద్దు, ఆగు. చెప్తున్నానుగా. అరే, వద్దు. మేమేం చేయలేదు, వదులు. వదలు. వదిలే, నేనేం చేయలేదు. టోనీ వాళ్ళని వదిలే. మమ్మల్ని కాపాడండి. నీ అన్వేషణ మేము పట్టుకున్నాం. అన్వేషాన్ని వదిలేయి. అలాగా? అన్వేష ప్రాణం ఇప్పుడు నా చేతిలో ఉన్నందువల్ల వీళ్లను చంపకుండా వదిలేసావా? ఓ, మోహిని స్టైలిస్ట్ టోనీ. ఒక్క నిమిషం, ఎక్కడికి వెళ్తున్నావు మోహిని? నాకు కొంచెం పనుంది, నేను వెళ్ళాలి. తర్వాత అజయ్. ఇది టోనీ డెంటల్ ఎక్స్రేస్. వాడు కొండ నుంచి పడినప్పుడు ఈ ఎక్స్రే తీసాం సార్. తర్వాత హాస్పిటల్లో అతన్ని అడ్మిట్ చేసినప్పుడు తీసిన ఎక్స్రే సార్ ఇది. మరి ఈ ఎక్స్రే ఏమో వాడు కాలిపోయినప్పుడు వాడి బోన్ మ్యారో నుండి తీసింది సార్. ఏంటంటే ఈ రెండు ఎక్స్రేస్ని మ్యాచ్ చేసి చూశాక మేము ఒక నిర్ణయానికి వచ్చాం. టోనీ చనిపోయాడన్న నిర్ణయానికి వచ్చాం. ఈ రెండు ఎక్స్రేలు చూడటానికి అసలు సేమ్ టు సేమ్ లా ఉంటుంది, కానీ నిజంగానే ఇవి ఒకేలా ఉండవు అసలు. ఇదిగో ఇక్కడ బాగా గమనించండి, సగం పన్ను విరిగింది, కానీ ఇక్కడ టోనీ యొక్క ఈ ఎక్స్రేలో కాలిన తర్వాత తీసింది. ఇక్కడ ఈ విజ్డమ్ టూత్ ఉంది, సగం పగిలిపోయింది, కానీ ఇది కాస్త లెఫ్ట్ సైడ్లో వంగిపోయింది. సార్, దీనికి అర్థం ఏంటి? అదేంటంటే ఈ బాస్, ఈ పన్ను టోనీది, కానీ ఇది వేరే గెడ్డంలో అంటించబడింది. అలా అయితే టోనీ ప్రాణాలతోనే ఉన్నాడు. నన్ను వదిలేయ్. వదిలేయాలా? వదిలేయమని సరే, చెప్తాను. వదిలేస్తాను. ఆ ముగ్గురు నా ఫ్రెండ్స్, కానీ నా టాలెంట్ చూసి కడుపు మంట వచ్చింది వాళ్ళకి. వీళ్ళు నన్ను చంపి పడేశారు. చాలా, నీ లక్ష్యం నెరవేరిందా? కానీ నేను తప్పించుకున్నాను. చాలా సంవత్సరాలు కోమాలోనే ఉన్నాను. నా సగం శరీరం పనిచేయకుండానే పోయింది. నా లవర్ అన్వేష నన్ను చూసి నాకు సహాయం చేసింది. హాస్పిటల్ కాలిపోతున్నప్పుడు తనే నాకు సాయం చేసింది. ముందు చాలా డబ్బులు ఖర్చు పెట్టాం అండ్ టోనీ పళ్ళు తీసి ఇంకొక చోట ఫిక్స్ చేసి చనిపోయాడని నిరూపించాం. కొంచెం కొంచెంగా నయమైంది. ప్లాస్టిక్ సర్జరీ వల్ల నా మొహం మారిపోయింది. నన్ను దేవుడే నయం చేశాడు. అప్పుడే కదా ఈ ముగ్గురిని నేను పగ తెచ్చుకోగలను. నీకు ఇంకొక జీవితం లభించింది. దాన్ని సవ్యంగా జీవించుండాల్సిందే, కానీ దాన్ని తప్పుగా ఉపయోగించుకున్నావు. పగ తీర్చుకోవాలని ప్రయత్నించావు. మోహిని, సామ్రాట్, అన్వేష, మీరందరూ కూడా నేరస్తులే. మీ అందరికీ కఠిన శిక్ష పడుతుంది.